కీర్తన క్రియ మెడిటేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వెరీ సింపుల్. ప్రతిరోజు మీరు చేయొచ్చు. అవసరమైతే మీ పిల్లలతో కలిసి కూడా చేయండి. మీ యొక్క ఫోకస్ అనేది పెరుగుతుంది. మెడిటేషన్లో ఉన్నటువంటి ఎనర్జీని మీరు తీసుకుంటారు. పదాలు రాసుకోండి పెద్దగా. సా, త, నా, మా. సా, త, నా, మా. ఈ పదాలని మనం పలుకుతూ మెడిటేషన్ చేస్తాం. అది ఎలా అనేది నేను చెప్తాను. సా, త, నా, మా. రాసారా? పెద్దగా రాసుకోండి. సా, త, నా, మా. ఈ సా, త, నా, మా అంటే ఏంటో కూడా చెప్తాను. సా అంటే రాసుకోండి. సా ఈజ్ ఈక్వల్ బిగినింగ్ లేదా బర్త్. అందుకే సరిగమ సాతోటే మొదలవుతుంది కదా, సప్త స్వరాలు. సా అంటే ఏంటి అర్థం? బిగినింగ్, బర్త్. తా అంటే లైఫ్. తా అంటే ఏంటి? లైఫ్, జీవితం, ఎగ్జిస్టెన్స్. తా అంటే. నా అంటే ట్రాన్స్ఫర్మేషన్. మా అంటే రీబర్త్, రిన్యూవల్, మారడం. ఇది ఒక సైకిల్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క సైకిల్. సా, తా, నా, మా. ఈ పదం మీరు పలుకుతే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు మీ మీ ఫైవ్ ఫింగర్స్ చూపించండి నాకు ఒకసారి. మీ 5 వేళ్ళు చూపించండి. బొటన వేలు ఉందా మీకు? బొటన వేలు ఉందా? ఎస్. సా అన్నప్పుడు ఈ బొటన వేలుతో సా అన్నప్పుడు సా, సా, త, నా, మా. సా, త, నా, మా. సో ఇప్పుడు మనం ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలా బెండ్ అవ్వకూడదు, నిటారుగా ఉండాలి. స్ట్రైట్ గా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచండి. వంచకండి బ్యాక్ బోన్ ని. స్ట్రైట్ గా వచ్చి నో ఫోర్స్. ఫోర్స్ఫుల్ గా చేయకండి. ఒకవేళ బాగా పెయిన్ అనిపించింది అనుకోండి, రిలాక్స్డ్ గానే కూర్చోండి. ఏదైనా ఇబ్బంది, హెల్త్ ఇష్యూ ఉంటే. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఈ సౌండ్ ని మనం ఏం చేయాలి అంటే 3 టైప్స్ లో ఈ సౌండ్ ని చెప్పాలి. ఒకటేంటి? లౌడ్ గా చెప్పాలి, స్లోగా చెప్పాలి, సైలెన్స్ గా చెప్పాలి, మళ్ళీ లౌడ్ గా చెప్పాలి. నేను బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే చేస్తాను, ఆ మ్యూజిక్ ని ఫాలో అవ్వండి. స్ట్రైట్ గా కూర్చోండి. మీ యొక్క స్పైన్ స్ట్రైట్ గా ఉంచండి. ఐస్ క్లోజ్ చేయండి. నార్మల్ బ్రీతే తీసుకోండి. జస్ట్ రిలాక్సింగ్ బ్రీత్. క్లోజ్ యువర్ ఐస్. అందరు మీ ఐస్ ని క్లోజ్ చేయండి. మీ బ్రీత్ ని రిలాక్స్డ్ గా అబ్జర్వ్ చేయండి. ఈ మెడిటేషన్ మెథడ్, కీర్తన క్రియ మెడిటేషన్ మెథడ్ మిమ్మల్ని జాగృతం చేస్తుంది. ఓకేనా? సో మీ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా మీ 5 వేళ్ళని అలా సిద్ధంగా ఉంచుకోండి. ఓకేనా? ఫస్ట్ లౌడ్ వాయిస్ తో చెప్పాలి, తర్వాత సాఫ్ట్ వాయిస్ తో చెప్పాలి, తర్వాత సైలెంట్ గా మీ మైండ్ లో చెప్పుకోవాలి, మళ్ళీ సాఫ్ట్ వాయిస్ తో చెప్పాలి, మళ్ళీ లౌడ్ వాయిస్ తో చెప్పాలి. ఈ సౌండ్ అంటే ఈ మంత్రాన్ని చెప్తూ మీ ఫింగర్స్ ని మూమెంట్ చేస్తూ మీ ఫింగర్స్ పైన ఫోకస్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసి సా, త, నా, మా చెప్పాను కదా, అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఇలా మీరు చేయడం ద్వారా మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి రైట్ విషయాలన్నీ పిక్ చేసుకునే అంతటి శక్తి, మీ యొక్క కుండలిని ఎనర్జీ జాగృతం అవుతుంది. ఓకేనా?